హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ పాతకాలం నాటి అమ్మమ్మలు నానమ్మలు చేసే ఈ మొక్కజొన్న అన్నం ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను ఒక్కసారి తిన్నాను మా నాన్నమ్మ చేసినప్పుడు. సరే ఎండు మొక్కజొన్న గింజలు చూసి అమ్మను రెడీ చేయమన్నాను. అమ్మ 6 అవర్స్ ఈ మొక్కజొన్న గింజల్ని వాటర్లో నానబెట్టి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ చేసుకుంది. ఇలా బరకగా మిక్సీ చేసుకున్న పిండిని చాటలో వేసుకుని ముందు లావు రవ్వని ఇలా చాటతో సెరగటం అని అంటారు. లావు రవ్వని తీసుకుని ఒక ప్లేట్లోకి, తరువాత సన్న రవ్వ పిండిని వేరుగా ఉంచుతారు. స్టవ్ ఆన్ చేసుకుని 3 లీటర్స్ వాటర్ మరగనిచ్చి అందులో ముందుగా మనం జల్లించుకున్న ఆ లావు రవ్వని వేసుకోవాలి. ఆ లావు రవ్వ ఉడికిన తర్వాత మిగిలిన సన్న రవ్వ పిండిని వేసేసుకుని ఉడికించుకుందాము. మెత్తగా ఉడకాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బెల్లం నెయ్యితో తింటే ఇంకా బాగుంటుంది. సాంబార్తో అయినా బాగుంటుంది కాంబినేషను, కానీ బెల్లం నెయ్యితో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. అంతేనండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం తురుముకుందాము. ఇలా బెల్లం తురుముకుని అప్పుడే కాచిన నెయ్యి వేసుకుని ఈ బెల్లం నెయ్యి ఆ అన్నంతో తింటే, ఆ మొక్కజొన్న అన్నంతో చాలా బాగుంటుంది. మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి ఇలా నెయ్యి బెల్లం వేసుకుని మొక్కజొన్న అన్నంలో తింటుంటే.